సంగం మండలం పెరమన గ్రామంలోని స్వర్ణగ్రామ స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ సారంగపాణి ఓటర్ల జాబితాలో సవరణలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పేర్లు, ఇంటి పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నవారు సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 50 మందికి పైగా ఓటర్లకు సంబంధించిన పరిశీలన అంశాలున్నందున ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇద్దరేసి అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినట్లు తహసీల్దార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను వరుసగా స్వీకరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఓటరు కార్డు లేనివారు, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునేవారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అందిన ప్రతి దరఖాస్తు, అభ్యంతరాన్ని సంబంధిత వీఆర్ఓ, బిఎల్ఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్నవారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లందరూ తమ ఓటు వివరాలను ఒకసారి సరిచూసుకుని తప్పులుంటే నిర్దేశిత సమయంలో సవరణలు చేసుకోవాలని తహసీల్దార్ సారంగపాణి కోరారు. ఎవరికైతే పేర్లు తక్కువ ఓటర్లు పేర్లు లేని వాళ్ళు సవరణ సంబంధించి ఈ సచివాలయంలో ప్రోగ్రాం పెట్టడమైంది. మొత్తము ఒక పోలింగ్ స్టేషన్కి 52 ఉన్నాయి, ఒక పోలింగ్ స్టేషన్కి 20 ఉన్నాయి, 2 పోలింగ్ స్టేషన్లు ధర్నా సచివాలయం పెట్టడమైంది. మొత్తం 93 ఒక పోలింగ్ స్టేషన్ 93 కానీ ఇప్పుడు మనకి 11 గంటలకి దగ్గర 37 మంది ఓటర్లు చేయడం జరిగింది. మరవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, 1 by 1 చేస్తూ ఉన్నాము. ఇది పెరమన గ్రామ ఓటర్లు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా ఓటర్లు లేని వాళ్ళు కూడా ఫామ్ 60 ఇవ్వచ్చు, చూసుకుంటాము. నేను కానీ అంటే తహసీల్దార్ కానీ బిఎల్ఓ కానీ ఇచ్చిన ఏడల మళ్ళీ విచారించుకొని మళ్ళీ వారికి కొత్తగా ఓటు చేర్చుకోవడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఓటర్లందరికీ తెలియపరచుకోవాలి. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.